అన్న ఆల్రెడీ ఇండియా లోపల ఫ్యూల్ ప్రైస్ పెరగడం జరిగింది. అది మన హైదరాబాద్ లో అయితే ఒక 3 రూపీస్ అయితే పెరిగింది, 3-4 రూపీస్ దా పెరిగింది. అయితే 3-4 రూపీస్ పెరగడం జరిగింది. సో దీనిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తానన్నా, ఇప్పుడు ఫ్యూయల్ రేట్ పెంచడం అనేది, అంత రేటు పెంచడం అనేది ఒకటేసారిగా చాలా బాధాకరం వేస్తుంది. ఫస్ట్ యాక్చువల్లీ ₹2-2 లేదా ఒకప్పుడు పైసలలో పెరిగేది పెట్రోల్ రేటు. పైసలలో పెరుగుతూనే కోట్ల రూపాయలు వచ్చే ఆదాయము ఇప్పుడు ఏకంగా రూపాయలలో పెంచేస్తున్నారు. అది కూడా ₹1, ₹2, ₹3, ₹4, ఒకసారి ₹10 కూడా పెరిగింది. సో ఇక్కడ కారణం ఏంటంటే ఎందుకు పెంచుతున్నారో అర్థం కావట్లేదు. సో ఫ్యూయల్ అక్కడ వార్ వల్ల జరిగిందని అది ఒక ఎఫెక్ట్ కొట్టి దానికి సంబంధించి రేట్ పెంచేస్తారు. సో అది కారణం. అంటే అన్ని దేశాల లోపల ₹50, ₹25, ₹30 పెరిగింది, కానీ మన దేశంలో ఇంకా తక్కువగానే పెరిగింది కదా, అంటే ₹3 పెంచారు. సో దీనిపైన ఎందుకు బీజేపీని మోదీని ఎక్కువ పాయింట్ అవుట్ చేస్తున్నారు? అంటే వేరే దేశాలు కూడా చాలా ఎక్కువ పెరిగాయి కదా. పెరిగాయన్న, ఏ దేశం ఆ దేశం బాగా పెరిగాయి. ఇప్పుడు కర్ణాటకలో ఒకప్పుడు తక్కువ ఉండేది, అన్నారు మళ్ళీ పెరిగింది. ఇప్పుడు కర్ణాటక అని కాదు, ఏ దేశమైనా కానీ, దేశం ఏదైనా కానీ, మన పక్కనున్న దేశాలు కానీ, పాకిస్తాన్ కానీ, ఇంకా బంగ్లాదేశ్ కానీ, ఇవన్నీ దేశాలలో పెరిగేసాయి. దీనికి కారణం ఏంటంటే రీజన్ ఒకటే చెప్తున్నారు, వార్. సో ఇక్కడ మోడీని ఏమన్నా ఒకటే పాయింట్ అవుట్ ఎందుకు చేస్తున్నారంటే, ఇక్కడ ఎక్కువ వేరే వాళ్ళు ఎక్కువైపోయారు, చెప్పకూడదు కానీ. సో పార్టీలు ఇంకా ఒకటే మాట చెప్తున్నారు, రేట్ పెంచడం వల్ల ఆయన మీద తిరగబడుతున్నారు. అంటే ప్రజలు కూడా ఆలోచించాక, అంటే వాళ్ళు తాగే ఒక క్వార్టర్ మందుకి ₹50, ₹100 పెంచినప్పుడు వెళ్ళి కొనుక్కోగలుస్తున్నప్పుడు ₹3 పెరిగితే ఎందుకు అంత అంటే మోదీ గారిని కించపరిచి మాట్లాడడం కానీ, పాయింట్ అవుట్ చేయడం ఎందుకు చేస్తున్నారు ప్రజలు కూడా? అంటే మీరు తాగే మందు, అంటే అనవసరమైన మందుని తీసుకెళ్లి 50, 100 పెట్టి కొంటున్నారు, అంటే ఎక్స్ట్రా ప్రైజ్లు పెంచినా సరే. లాస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ రావడంతోనే 1 year లోనే 3 times పెంచారు మందులు. ఆ టైంలో రాని వ్యతిరేకత ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒకటండి, మనకు పడదు అనుకున్నప్పుడు, మనవాడు కాదు మనకు పడదు అన్నప్పుడు జనాలు ఆటోమేటిక్ తిరగబడతారు, జనాలు వ్యతిరేకమవుతారు. సో కొన్ని పార్టీలు ఆపోజిట్ పార్టీలు మాత్రమే మాట్లాడుతున్నారు, జనాలు సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు. పెరిగింది ఓకే, ఇప్పుడు కాబట్టి ఇంకో రోజైనా పెరుగుతుంది రేట్ అనేది. సో జనాలు మాత్రం కొంచెం అట్లే వెళ్ళిపోతున్నారు. సో కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా బీరు కానీ, వైన్ కానీ, ఇంకోటి కానీ ఆటోమేటిక్ గా మందు రేట్లు పెరిగిపోయినాయి. మందు రేటు ఎంత పెరిగినా కూడా కొంటున్నారు, తాగుతున్నారు, పడిపోతున్నారు, అదంతా కామన్. సో ఇది కూడా ఏంటంటే ఒకసారి పెరుగుతుంది, దాదాపు కొన్ని నెలలు, కొన్ని సంవత్సరం పాటు ఉంటుంది. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, పెరిగింది ఓకే, నడిపిస్తున్నారు జనాలు. అయితే నేను ట్విట్టర్ లో ఎప్పుడు వీడియో చూస్తున్నప్పుడు ఎక్కువ శాతము బీజేపీని కానీ, మోదీని కానీ ఒకటే మతస్థులు ఎక్కువ పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతూ కింద కామెంట్లు వస్తుంటాయి. అయితే నిన్న కూడా ఒక వీడియో చూసిన, నిన్న ఆయన UAE లోపల టూర్కి వెళ్ళారు. ఎవరు? మన మోదీ గారు. పోయినప్పుడు ఆయన ఏ పరిస్థితుల వల్ల వెళ్ళారు, అక్కడ దేనికోసం ఏం మాట్లాడానికి వెళ్ళారో అవేం తెలియకుండా కింద కామెంట్ లోపల నువ్వు ముందు తిరగడం ఆపు అని చెప్పి ఆయన పాయింట్ అవుట్ చేసి ఆయన కూడా తక్కువ కించపరిచేటట్టు మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఏ పరిస్థితులు వెళ్ళారు, దేనికోసం మాట్లాడి తెలియకుండా ఎలా అంత, అంటే ఒక దేశ ప్రైమ్ మినిస్టర్ ని అలాంటి మాట్లాడాల్సిన ఎలా వస్తాయి అసలు? అలా మాట్లాడకూడదండి. యాక్చువల్లీ మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు ఏం చేస్తున్నారు అంటే, ప్రతి దేశం తిరుగుతున్నారు. సో ఎక్కడ ఏం సంస్కృతి ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏ ఆర్థిక స్థితి ఎలా ఉంది, దాని యొక్క అంత డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఆయన తిరుగుతున్నాడు. సో అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు పక్కన పెట్టేయాలండి, దాని గురించి పట్టించుకోకూడదు. సో నరేంద్ర మోడీ గారు అదే చేస్తున్నారు, వాటి గురించి పట్టించుకోకుండా కామెంట్స్ గురించి ఆయన దేశాలంతా తిరిగి మన దేశానికి ఏం అవసరం. ఇప్పుడు రీసెంట్గా మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు 10వ తారీఖు, ఆదివారం 10వ తారీఖు, లాస్ట్ ఈ వీక్లోనే అయిపోయింది. సో మే నెల 10వ తారీఖు వచ్చినప్పుడు ఒకటి మాట అన్నాడు, అన్ని దేశాలు తిరిగి వచ్చిన వాడు కాబట్టి కరెక్ట్ చెప్పాడు, బంగారం కొనొద్దు 1 సంవత్సరం పాటు, డాలర్ రేటు తగ్గాలి. సో మీ దగ్గర ఉన్నట్టు వెహికల్స్ కొంచెం తగ్గించుకోండి, డీజిల్ పెట్రోల్ వాడకాన్ని కొంచెం తగ్గించుకొని ముందుకు నడవండి అని చెప్పాడు. ఇవన్నీ ఎందుకు తెలుసుకొని కరెక్ట్ చెప్తున్నాడు అంటే, మిగతా దేశాల వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకున్నాడు కాబట్టి ఇదంతా చెప్తున్నాడు. సో నరేంద్ర మోడీకి ఉన్న నాలెడ్జ్ ఇంకా ఎవరికి లేదండి, ఇంక్లూడింగ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంటే ఓకే. సో అలాంటి మాట తీరు కానీ, ఆ మైండ్ సెట్ కానీ నరేంద్ర మోడీ గారికి మంచిగా ఉందండి. అయితే ఇప్పుడు UAE ఇంకా చాలా